నమస్తే అండి అందరికీ. నల్ల కలువలు, బ్లూ కలువలు, పెట్ట కలువలు, శివ కలువలు ఇలా అనేక రకాల పేర్లతో పిలువబడుతున్న ఈ నల్ల కలువల మొక్క కోసం ఈ రోజుని చాలా కొత్త విషయాలు తెలుసుకుందామండి. అంటే ఆల్రెడీ వీటిపై ఒక వీడియో చేశానండి, కానీ ఇప్పుడు చేయబోయే వీడియో అందులో చెప్పలేని కొత్త విషయాలు చాలా తెలుసుకుని చేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఇంటి దగ్గర ఈ నల్ల కలువల మొక్క పాతుకిని వీటి పువ్వులు పూయించుకోవాలనుకున్న వారికి ఈ వీడియో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. కాబట్టి ఈ వీడియో మిస్ కాకుండా చూస్తే మీకు ఇంటి దగ్గర మీరు టబ్బుల్లో ఏ కలవ పూల మొక్కలు పాతుకుంటే బెటర్ అనేది ఈ వీడియోలో మీకు చెప్పబడుతుందన్నమాట. అంటే తెల్ల కలువలు, ఎర్ర కలువలు, బ్లూ కలువలు, తామర ఇలా ఇవన్నిటిలో కల్లా ఎక్కువగా పువ్వులు పూసేది ఏది, రెండవది అత్యంత సులువుగా బ్రతికే మొక్క ఏదనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్పబడుతుందండి. కాబట్టి ఈ వీడియో మిస్ కాకుండా చూడండి, వీటి కోసం అనేక విషయాలు తెలుసుకోండి. తెల్ల కలువ, ఎర్ర కలువ, తామర అంటే తెల్ల తామర, ఎర్ర తామర, లక్ష్మీ తామర ఇవన్నీ కూడా చెరువుల్లో దొరుకుతాయి. కానీ చెరువుల్లో లేని మొక్క ఏదంటే అది ఈ నల్ల కలువేనండి. ఈ నల్ల కలువ నేను ఎన్ని చెరువులు తిరిగానో కానీ ఎక్కడా కూడా ఎప్పుడు కూడా చెరువులో మాత్రం ఇది కనిపించదు. ఇది ఓన్లీ కొలంలోనే కనిపిస్తుంది అనమాట. కొలంలో తప్ప మళ్ళీ ఇవి నీళ్ళు తగ్గిపోయే కంటే సంక్రాంతి వెళ్ళాక జనవరి నాటికల్లా ఇవి అంతరించిపోతాయి. అంటే ఇవి ఉండే కొలలన్నీ కూడా దున్నేసి మళ్ళీ వరిచేలు వేస్తారు, కాబట్టి ఇవి దొరకవు అన్నమాట. అలా మనకి సంక్రాంతి వెళ్ళాక చాలామంది మొక్కలు పంపించమని కాల్ చేశారు, కానీ ఇప్పుడు దొరకవండి. మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఆ నెలలోనే దొరుకుతాయని చెప్పాము. అయితే ఒక నెల క్రితం ఒక అతను చేపలు పట్టి అతను ఒక చోట ఉన్నాయి, కాకపోతే చాలా డొంకల్లోంచి వెళ్ళాలి, ఒక కొలను ఉంది, ఆ కొలంలో వాటర్ ఉండడంతో అక్కడ ఉన్నాయని చెప్పడంతో మళ్ళీ ఒక నెల నుండి ఇవి పంపిస్తున్నామండి. కాబట్టి నెల క్రితం మొక్కలు లేవని చెప్పిన వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మళ్ళీ కాల్ చేయండి. ఇప్పుడు మనకి ఇవి అందుబాటులో ఉన్నాయి, పంపిస్తున్నామండి. ఇప్పుడు మేము ఈ మొక్కలను తీసుకొచ్చే ప్రదేశం చాలా అంటే చాలా ఒక అడవిలా ఉంటుంది అన్నమాట. ఒక మాదిరి చిట్టడవిలా ఉంటుంది. ఇంతవరకు ఇవన్నీ చేలవుడిసియే, అయితే బాగా డబ్బున్న వాళ్ళు కొనేసుకుని వీటిని ఇలా వదిలేశారండి. ఇలా వదిలేయడంతో ఇవి పెద్ద పెద్ద డొంకలుగా పట్టేసినాయి అన్నమాట. అయితే ఇందులోకి వెళ్ళడం అంటే కొంచెం ప్రమాదం అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వీటిలో ఖచ్చితంగా ప్రాణాంతకమైన విషపూరిత త్రాచుపాములు, కట్లపాములు ఇట్లాంటివి ఉంటాయండి. అవి మన ప్రాణానికే ప్రమాదము, కానీ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. కానీ మన బ్రతుకు తెరువు కోసం తప్పదు. ఏదన్నా మనకి ఆర్డర్ వస్తే ఇలా వెళ్ళి తీసి ఆ మొక్కలు తీసి వేస్తామన్నమాట. అయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఆ టైంలో అయితే ఎక్కడ పడితే అక్కడే ఇవి దొరుకుతాయండి. ఈ టైంలో అయితే అసలు ఎప్పుడు దొరికేవి కాదు. ఇక్కడ ఈ డొంకలన్నీ ఉండిపోవడంతో చేలు గట్టే వాళ్ళు ఓడసకుండా అలా వదిలేయడంతో ఇక్కడ ఒక కొలను కింద ఉండి ఆ కొలంలో ఉండిపోయి అన్నమాట. కాబట్టి మనకు వచ్చిన బేరాలు పోగొట్టుకోవడం ఎందుకని ఇట్లా రిస్క్ తీసుకుని మళ్ళీ వెళ్ళి తీస్తున్నాం అన్నమాట. కాబట్టి మీలో ఎవరికైనా కావాలితే మాత్రం ఫోన్ చేయండి. నల్ల కలువల మొక్కలు అయితే మనకి అందుబాటులోనే ఉన్నాయండి. కొంతమంది కాల్ చేసినప్పుడు మాకు ఒక్క మొక్కే సరిపోద్దండి అంటారు, కానీ ఒక్క మొక్క కోసం ఎంత రిస్క్ తీసుకుని లోపలికి వెళ్ళి మనం తీసుకురాలేము కదండి. అక్కడికి వెళ్ళాక మనకి ఒక మొక్క తీసినా అంతే టైము అంతే కష్టం, మనకి 5-6 మొక్కలు తీసుకొచ్చినా అంతే టైం అంతే కష్టం అన్నమాట. కాబట్టి ఒక్క మొక్కే మీకు ఇచ్చి కూలి పని డబ్బులు మిమ్మల్ని అడగలేము. కాబట్టి మినిమం 2 మొక్కలు 3 మొక్కలు తీసుకోవాలని చెప్తామన్నమాట. ఒక్క మొక్క పంపించకపోవడానికి కారణమైతే ఇదండి. ఇంకా నల్ల కలువల గురించి మీకు చెప్పే కొత్త విషయాలు ఏంటంటే, మన ఇంటి దగ్గర టబ్బుల్లో పెంచుకోవాలనుకుంటే కలవ పువ్వుల జాతులు అన్నిటికంటే కూడా ఇది చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇది చాలా సులువుగా బ్రతుకుతుంది అనమాట. అంటే ఎర్ర కలువ, తెల్ల కలువల కన్నా ఈ నల్ల కలువ చాలా సులువుగా బ్రతుకుతుందండి. రెండోది చెరువుల్లో లేని కలవ పువ్వుల జాతి ఏదంటే ఇది నల్ల కలువ పువ్వుల జాతేనండి. చెరువుల్లో మనం పెద్ద పెద్ద చెరువుల్లో చూసినప్పుడు ఎర్ర కలువలు ఉంటాయి, తెల్ల కలువలు ఉంటాయి. ఇంకా తెల్ల తామర, ఎర్ర తామర, లక్ష్మీ తామర ఇవన్నీ కూడా మనకి పెద్ద పెద్ద చెరువుల్లో దొరుకుతాయి. కానీ ఈ నల్ల కలువలు అనేది మనకి ఏ చెరువులోనూ కూడా మనకి కనిపించవండి. ఇవి ఓన్లీ కొలంలోనే అంటే తక్కువ నీటిలోనే బ్రతుకుతాయి అన్నమాట. ఇవి కాబట్టి ఈ తక్కువ నీటిలో బ్రతికే జాతి కాబట్టి మనకి తక్కువ నీళ్ళైన టబ్బుల్లోనూ చిన్న చిన్న బకెట్లలోనూ కూడా ఇవి పూసేస్తాయి అన్నమాట. కాబట్టి కలవ పూలన్నిటిలో కల్లా ఇదైతే మనకి చాలా బెటర్ మొక్క అని చెప్పుకోవచ్చు అన్నమాట ఇంటి దగ్గర పెంచుకోవడానికి. రెండోది అవైతే ఒక్కోసారి చనిపోతాయి, కానీ ఇవైతే 99% కూడా మనం పాతినప్పుడు బ్రతికే ఉంటాయండి. రెండోది రెగ్యులర్గా పోస్తాయి అన్నమాట. అంటే ఒక రోజు ఒక పువ్వు లేదా 2 పువ్వులు మళ్ళా మళ్ళనాడు పువ్వు అలా రెగ్యులర్గా పూస్తూనే ఉంటాయి.
కాబట్టి మీరు కలువ పూల మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఈ నల్ల కలువ పూల మొక్క తెప్పించుకుని పెంచుకోవడం అనేది చాలా బెటర్ అండి. ఇదిగండి ఇప్పుడు మనం ఈ చిట్టడవిని దాటుకుని ఈ కొలను దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ కొలంలో అయితే చాలా గుట్టలు గుట్టలుగా ఉన్నాయండి. అయితే తెల్ల కలువలు, ఎర్ర కలువలు, తామర పువ్వులు అయితే మనకి పైనుంచి వీడియో తీసినప్పుడు కనిపిస్తాయి, కానీ ఈ బ్లూ కలువలు మనకి కనిపించవండి. ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కనిపించవన్నమాట. కాబట్టి చాలా పువ్వులు ఉన్నాయండి, కానీ వీడియో తీయడానికి అయితే అంతగా మనకి కనిపించట్లేదు. అయితే ఇది కూడా ఇంకా ఎండిపోయే దశకు వచ్చేసిందనమాట. మామూలుగా అయితే ఇది ఒక బొడ్డు లోతు ఉంటుంది, ఇప్పుడు మొత్తం ఎండిపోయింది. ఇది అండి కొంచెం కొంచెంగానే నీళ్లు ఉన్నాయి, ఇవి కూడా మనకి కొన్ని రోజుల్లో అయిపోతాయి అన్నమాట. ఈ పువ్వులు మొత్తం ఈ కొలంతా కూడా బోల్డ్ ఉన్నాయన్నమాట. అయితే తెల్ల కలవ పువ్వులు, ఎర్ర కలవ పువ్వులు పడ్డట్టుగా కెమెరాలో ఈ పువ్వులు పడవు. అయితే చాలా గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఆ దగ్గరికి వెళ్ళి కొంచెం తీస్తాం కూడా. అదిగోండి మా ఓడిని కొంచెం రారా బాబు లోపలికంటే ప్యాంటు మడత పెట్టుకుని కొంచెం దగ్గరికి వచ్చాడనమాట. ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి పువ్వులు. అదిగండి మొక్కలు అలా పీకుతామన్నమాట. అలా తీసుకొచ్చి వేర్లతోటి మీకు ఆకులతోటి మొగ్గలతోటి పంపిస్తాము. కాబట్టి ఇవి చాలా సులువుగా బ్రతికి మీకు పాతుకున్న వెంటనే పువ్వులు పూస్తాయండి. ఇంకా మీకు పాత వీడియోలో నల్ల కలువల కోసం చేసినప్పుడు ఇది ఓన్లీ డే టైమే పోస్తుంది, అది 10 గంటలు దాటే పోస్తుంది. మళ్ళీ 2 గంటల లోపలనే మళ్ళా మూసుకుపోతుంది. మళ్ళాడు 10 గంటలు పోయాక విచ్చుకుంటుంది. మళ్ళీ 12 లేదా 2 గంటలు దాటేటప్పుడు మళ్ళీ మూసుకుపోద్ది అని చెప్పామండి. అయితే అప్పుడు మనం శీతాకాలం అయితే అట్లనే జరిగేదన్నమాట. అప్పుడు కాబట్టి అలా చెప్పాం. ఈ టైంలో మనకి ఎప్పుడు కూడా ఇలా పరిశోధన చేయడానికి కూడా ఈ పూలు మనకి ఎప్పుడు దొరికేవి కదండి. ఈ మొక్కలు ఇవి ఎప్పుడంటే జనవరితో ఇవి ఎండ్ అయిపోతాయి, ఇంకెక్కడ కొలంలో ఉండవు, ఈ పువ్వులు మొక్కలు దొరకవు. కాబట్టి ఎప్పుడు కూడా ఇవి ఇదే విధంగా జరుగుతుందని అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ఈ కొలను గురించి తెలుసుకుని ఈ వేసవికాలం అంటే ఏప్రిల్ నెలలో ఇక్కడికి వచ్చి చూశాక వీటి గురించి కొత్త విషయం తెలిసిందన్నమాట. అంటే ఇవి కాలానికి అనుగుణంగా మారతాయి అన్నమాట. అవి శీతాకాలం అయితే 10 గంటలు దాటాక విచ్చుకొని 2 గంటల లోపల మళ్ళీ మూసుకుపోతాయి. కానీ ఇప్పుడు ఈ ఏప్రిల్లో ఏం జరుగుతుందంటే ఇవి ఉదయం 7:30 గంటలు దాటేటప్పటికి విచ్చుకోవడం మొదలు పెడుతున్నాయండి. అంటే 8 గంటల లోపలనే మొత్తం అన్నీ కూడా చక్కగా విచ్చుకుపోతున్నాయి. మళ్ళీ సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇవి విచ్చుకుని ఉంటున్నాయండి. అంటే శీతాకాలం మనకి డే టైంలో 4 గంటలు మాత్రమే విచ్చుకుని ఉండేవి, ఇప్పుడు 8 గంటల సేపు విచ్చుకుని ఉంటున్నాయి అన్నమాట. అంటే వీటికి ఎండ ఎక్కువ కావాలన్నమాట. అంటే ఈ వేసవికాలం ఎన్ని గంటలు విచ్చుకుంటున్నాయి, అదే శీతాకాలం అయితే 4 గంటలు, ఇప్పుడైతే 8 గంటలు విచ్చుకుంటున్నాయి. మరి రాబోయే మే నెలలో మరి ఇంకెలా ఉంటాయో కూడా వీటి కోసం మనకు తెలియదు. అదిగండి మీకు ఆ విధంగా పంపిస్తామండి. అలా వేర్లవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి 99% ఇవి బ్రతికి పోస్తాయండి. ఇవి తక్కువ నీటిలో అంటే తక్కువ నీళ్ళు ఉన్న కొలంలోనే ఎక్కువగా బ్రతుకుతాయి. కాబట్టి మనకి అన్ని విధాలు కూడా ఇవి ఇంటి దగ్గర పెంచుకోవడానికి సూట్ అవుతాయి అన్నమాట. అంటే బకెట్లు అయినా టబ్బుల్లో అయినా ఇవి తక్కువ నీళ్ళు ఉన్న కొలంలో ఉంటాయి కాబట్టి మనకి ఇవి చాలా బెటర్ అన్నమాట. కాబట్టి ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయండి. ఇలా మీకు చక్కగా అలా పువ్వులతోటి, మొగ్గలతోటి, అలా పెద్ద పెద్ద ఏరులతోటి, అలా ఆకులతో మీకు పంపిస్తాము. మీకు పాతుకున్న మరుసటి రోజు నుంచే ఇవి పూసేస్తున్నాయండి. ఇవి శీతాకాలం కంటే ఇప్పుడు చాలా బెటర్గా బ్రతుకుతున్నాయి, బాగా ఎక్కువగా పోస్తున్నాయి. అంటే దీనికి ఎండ ఎక్కువగా కావాలని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడి జ్యోతి.